ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నిన్న 4 ఎమ్మెల్యేలు హాజరై తమ వాదన వినిపించగా ఇవాళ మరో 6 ప్రివిలేజ్ కమిటీ ముందుకు రానున్నారు. అయితే తామేమీ తప్పు చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు అంటుంటే ముందే ఓ అభిప్రాయానికి వచ్చి మాట్లాడడం సరికాదని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సూర్యారావు అన్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతోంది. మొత్తం 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నిన్న 6 ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరవలసి ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని రాలేదు. కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు, సభ్యులు శ్రవణ్, జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఒక్కొక్కరిని పిలిచి విచారించారు. అప్పటి వీడియోలను చూపిస్తూ అక్కడ ఉంది మీరేనా అని ప్రశ్నించారు. అయితే ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడమే తప్పన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. సభ్యుల హక్కులు కాపాడాల్సిన కమిటీతో హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గొడవ జరిగిన సమయంలో పోడియం చుట్టూ 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలుంటే కేవలం 12 మందికే నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. కేవలం కక్షపూరితమైనటువంటి విధానం అంతే. తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసి ఒక 12 మంది 13 మందిని, నేను ఇంకొక మాట కూడా సూటిగా అడుగుతానా, పోడియం దగ్గర నిలబడిన మమ్మల్ని మీరు టార్గెట్ చేసి మాకు నోటీసులు పంపినారు. ఇంకా 40 మంది పోడియం దగ్గర నిలబడినారు. ఆ 40 మందికి మీరు నోటీసులు పంపలేదే. కారణం అంచెలంచెలుగా బెదిరించుకున్నామంటున్నారా, లేకుంటే ఎవరైతే 12-15 మంది సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా నిలదీస్తారో వాళ్ళ మీద ముందు వేటు వేస్తాం, తర్వాత భయపడించుకున్నాం అనుకుంటున్నారా? కమిటీ ఏదో నిర్ణయాలు తీసుకుందని ముందే ఒక అభిప్రాయానికి రావడం తప్పని అన్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు. ఆ 3 రోజులు జరిగిన పరిణామాలను ప్రజాస్వామ్యబద్ధంగానే పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈవేళ ఏకపక్షం కాదు, ఈవేళ ప్రజాపక్షం, ప్రజల పక్షాన్ని నుండి ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి శాసనసభ ద్వారా డిస్కషన్ చేసుకుని చర్చించుకుని తద్వారా వచ్చినటువంటి ఫైనల్ ఏదైతే ఒక రిజల్ట్ ఉంటుందో దాన్ని సభ మరలా ప్రకటిస్తుంది అన్నటువంటి ఒక వ్యవస్థ ద్వారా మనం వెళ్తున్నాం. ఇది వాళ్ళకి మనకి గొప్పతనం. గతంలో ఏదో చేసేసారంటే సరే, ఇప్పుడు 4 వచ్చారు, ఈవేళ ఇంకొక 2 రావాలి. వాళ్ళిద్దరూ కూడా రేపు సమావేశానికి వస్తామని చెప్పారు. మిగిలిన 6 వైసీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ప్రివిలేజ్ కమిటీ విచారించనుంది. అలాగే నిన్న విచారణకు హాజరు కాని 2 ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు ఇస్తామని చెప్పారు గొల్లపల్లి. మరి సభలో తామే తప్పు చేయలేదని వాదిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు సారీ చెప్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.